ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నా బలహీనత ఇది కాదని నువ్వు చెప్పకు. నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో దేవునికి తెలుసు. ఆ బలహీనతలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ప్రభు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే బలహీనత ద్వారా బలమైన కార్యములను జరిగించడానికి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం. నువ్వు బలహీనురాలివే, నువ్వు బలహీనుడివే, దేవునికి తెలుసు. ఈ లోకములో అందరూ నీ చెయ్యి విడిచారని ఆయనకి తెలుసు. ఈ లోకములో నేను ఎవరు ప్రేమించడం లేదని ఆయనకి తెలుసు. అందుకే ఆయన నేను ప్రేమించడానికి సహోదరి సహోదరి, ఆమె గ్రామంలోకి వెళ్ళి ఆమె ద్వారా ఎన్ని కుటుంబాలు పాడైపోయావు ఆ గ్రామంలో. కానీ యేసు ప్రభు ఆమె జీవితంలోకి వచ్చినప్పుడు ఆమె చేసిన విషయం ఏంటో తెలుసు? కుటుంబాలని కట్టడానికి వెళ్ళింది. ఎవరు ఏమనుకున్నాను నాకు అనవసరం, నేను నిజమైన మెస్సయ్యను కనుగొన్నాను. ఇంక నేను ఊరుకోలేను. ఆమెకి క్రీస్తులో ఉన్న ఆ దాహము ఈమెలోకి వచ్చింది.